2017లో రామయ్య గారి అధ్యక్షతన బాలకృష్ణ గారి కార్యదర్శిగా 2017 నుంచి 2020 వరకు ఖమ్మం జిల్లా టీఎన్జిఓస్ ఏర్పడింది. టీఎన్జిఓస్ కార్యవర్గం ఏర్పడి 40 మంది కార్యవర్గంతో 8 యూనిట్ల అధ్యక్ష కార్యదర్శులతో 40 వివిధ డిపార్ట్మెంట్ ఫోరమ్స్తో 3 సంవత్సరాలు 17 నుంచి 20 వరకు దిగ్విజయంగా పూర్తి చేశాం. ఆ తర్వాత మళ్ళీ మాకు 3 సంవత్సరాలకి బైలా ప్రకారం 3 సంవత్సరాలకి ఎన్నిక ఉంటుంది. మళ్ళీ 20 నుంచి 23 వరకు కూడా మా కార్యవర్గ సేవల్ని కేంద్ర సంఘం గుర్తించి, అదేవిధంగా మా ఉద్యోగులు కూడా ఇక్కడ స్థానిక ఉద్యోగులు కూడా మమ్మల్ని గుర్తించి మళ్ళీ మమ్మల్ని 20 నుంచి 23 వరకు కూడా ఎన్నుకోవడం జరిగింది. దిగ్విజయంగా అప్రతీతంగా ఉద్యోగుల మన్నలను పొందుతూ దూసుకెళ్తున్న మా సంఘం మీద రాజకీయ నీడ పడి 3 సంవత్సరాలు అంటే 23కి మాది టర్మ్ అయిపోవాల్సి ఉంటే 21లోనే 1 సంవత్సరానికే రాజకీయ అండదండలతో మమ్మల్ని అక్రమ బదిలీలు, ఆ రాజకీయ అండ ఉందని అక్రమ బదిలీలు చేయించి బదిలీల పేరుతో మీరు బదిలీలు అయ్యారు కాబట్టి ఆ బదిలీలు ఏంటి? అక్రమ బదిలీలు. మాకేదో ఇక్కడ 10 సంవత్సరాలు సర్వీస్ చేసో అది కూడా కాదు. నేను వచ్చింది కూడా 21లోనే ఇక్కడికి. అదే నెలలో చేశారు ట్రాన్స్ఫర్. అక్రమ బదిలీ. రామయ్య గారిది అంతే, బాలకృష్ణది అంతే, మిగతా ఇంకా ఎంప్లాయీస్ది అంతే చేసి రాజకీయ అండతో బదిలీల పేరుతో బదిలీలు చేయించి మీరు బదిలీలు అయ్యారు కాబట్టి మీరు ఇక్కడ అధ్యక్ష కార్యదర్శులుగా ఉండటానికి లేదని చెప్పి ఒక చెడు ప్రచారం, ఒక ఒక ఏమంటారు బురద జల్లి 15 సంవత్సరాల క్రితం సంఘం నుంచి బహిష్కరించబడిన కొంతమందిని, సంఘంలో ఎటువంటి సభ్యత్వం లేని వారికి కేంద్ర అప్పటి అధ్యక్షుడైన మామిళ్ళ రాజేంద్ర గారు డబ్బులు మరియు ఇతర ప్రలోభాలకు లొంగి ఎటువంటి సభ్యత్వం లేని వారిని తీసుకొచ్చి అధ్యక్షులు అని చెప్పి కూర్చోబెట్టడం జరిగింది. ఆ రోజున్న పరిస్థితుల్లో మేము ఎందుకంటే మేము ఉద్యోగులు అంటే మేము ప్రభుత్వానికి అణిగిమణిగే ప్రభుత్వం కిందే పనిచేయాలి. ఆ రోజు వాళ్లకున్న పలుకుబడి, మంత్రి అండ మమ్మల్ని ఈ తిరుగుబాటుకి తిరుగుబాటు చేయకుండా చేసి మమ్మల్ని కట్టుబడేయడం జరిగింది. ఈరోజు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నామంటే మాకేదో ఈరోజు అండ వచ్చిందని కాదు, మాకు ఏ అండ ఎప్పుడూ లేదు. మాకు ఉద్యోగులే అండ. పూర్తిగా ఉద్యోగుల్ని నమ్ముకొని మేము సంఘాలు నడుపుతాం తప్ప రాజకీయాలను కాదు, రాజకీయ నాయకులు కాదు. ఈరోజు కూడా మేము బయటికి రావడానికి కారణం ఏంటంటే వీళ్ళేదో ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏదో మాకు సపోర్ట్ చేస్తారని కాదు, కానీ మాకు వ్యతిరేకం చేసేవాళ్ళు అయితే లేరు. మా నుంచి మేము మా ఉద్యమ స్ఫూర్తితో ఎందుకు వెళ్తున్నామంటే మాకు వ్యతిరేకంగా మమ్మల్ని అణిచిపెట్టే వాళ్ళు అయితే లేరు. మేము ప్యూర్లీ ఉద్యోగులను నమ్ముకొని ఉద్యోగుల మధ్యలో బతికేవాళ్ళం కాబట్టి మా ఉద్యోగుల మీద నమ్మకంతోనే మేము ఈరోజు మా సంఘం మాది, మాకు ఇంకా 2 సంవత్సరాలు స్పాన్ ఉంది. మా నుంచి మీకు ఏ సభ్యత్వంలో సంఘం ఎట్లా పోయింది అది మాకు తెలవాలి అని చెప్పి మా ఉద్యోగులు అడుగుతుంటే ఆ రోజంటే మీరు ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు భయపడ్డారు, ఇప్పుడు మీకు అది లేదు, మిమ్మల్ని బెదిరించేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి మీరు ఈరోజు ఎదురు తిరగండి అన్న, సంఘం మీదే వాళ్ళది కాదని చెప్తే ఈ రోజున మేము బయటకు వచ్చి స్వేచ్ఛాయుత వాతావరణంలో మేము ఈరోజు మా యొక్క ఉద్యోగుల తరపున మా యొక్క గొంతుకొని వినిపించడానికి వచ్చాము. మాకు జరిగిన అన్యాయాన్ని మళ్ళీ మేము దాన్ని మళ్ళీ మేము పునర్నిర్మించుకొని మళ్ళీ సంఘం మాదే, మేము ఆల్రెడీ ఉన్నాం కాబట్టి సంఘం మాదే, వాళ్ళది కాదు. వాళ్ళకి ఎట్టి సభ్యత్వాలు ఎక్కడ జిల్లాలో సభ్యత్వం లేదు వాళ్ళకి కాదు, సంఘం మాదే అని చెప్పి మీ మీడియా మిత్రుల ద్వారా మా ఉద్యోగులకి రోజు కూడా మేము ప్రతిరోజు అన్ని ఆఫీసులు తిరుగుతున్నాం. అన్నా మీరుండాలి, సంఘం ఈ 2 సంవత్సరాలు ఏమైందో చూస్తున్నాం అన్నా మీరుండాలని ఉద్యోగులంతా చెప్తుంటే మాకు ఇంకా నూతనోత్సాహం వచ్చి ఈరోజు మేము మీడియా మిత్రుల ద్వారా కూడా మా ఉద్యోగ లోకానికి అందరికీ మళ్ళీ సంఘం మందేరా బాబు, ఎక్కడికి పోలేదు, ప్రాథమిక సభ్యత్వంలో సంఘం ఎట్లా పోద్ది, 30 ఏళ్ళ నుంచి సంఘంలో చేసుకుంటున్నాం మాకెట్లా ఉండదు అని మా ఉద్యోగులు అందరూ మమ్మల్ని వెనకుండి ప్రోత్సహిస్తూ ఉంటే ఈరోజు
పత్రికాముఖంగా లేదా మన మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మా ఉద్యోగులకు సందేశాన్ని మీ ద్వారా పంపాలి. ఎందుకంటే ఒక పత్రికలోనో ఒక మీడియాలోనో వస్తే దానికి ఒక శాంటిటీ ఉంటుంది, దానికి ఒక విలువ ఉంటుంది. ఏదో మేము చెప్పుకుంటూ పోతే దానికి అంత ఉండదు. పేపర్లో వచ్చిందంటే లేకపోతే టీవీలో వచ్చిందంటే దానికి ఒక ఖచ్చితమైన చట్టబద్ధత కాకపోయినా చట్టబద్ధత అంత లెవెల్లో దానికి ఆ న్యూస్కి అది ఉంటుంది. కాబట్టి ఈ ద్వారా మేము మీ ద్వారా ఈరోజు ఉద్యోగ మిత్రులకి తెలియదలుచుకున్నామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ అందరికీ తెలుసు, తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ చాలా పటిష్టమైంది. రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఒక మహోన్నత స్థాయిలో ఎదుగుతున్న ఈ సంఘాన్ని, ఆ సంఘం నీడలో మేము కూడా కొంత ఉద్యోగులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా పదవుల్లో ఇష్టమున్నా కష్టమున్నా ఒక యూనియన్ని బాధ్యతాయుతంగా ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఏదేమైనా ఆ సంఘం యొక్క నీడన మనందరం కూడా తలదాచుకొని ముందుకు పోతున్న తరుణంలో కొంతమంది దుర్మార్గులు ఈ సంఘాన్ని విచ్ఛిన్నం చేయటం కోసం, మమ్మల్ని బయటికి నెట్టించటం కోసం ఒక రాజకీయ అండ లేకపోతే పెద్ద మనుషులు కొంతమందితో కుట్రదారులతో చేతులు కలిపి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరిగింది. వాస్తవంగా నేను జిల్లా ప్రెసిడెంట్ కావడానికి కనీసం 25 సంవత్సరాలు కష్టపడితే కానీ అయినా. నేను 1995లో ఇల్లందు తాలూకా యూనిట్ సెక్రటరీగా, అప్పుడు 7 మండలాలు కలిపి ఒక యూనిట్ ఉండేది, దానికి సెక్రటరీగా, అక్కడనే ప్రెసిడెంట్గా అట్లా 10 సంవత్సరాలు అక్కడ చేసి, తర్వాత రంగరాజు గారు, వేలూరు శ్రీనివాసరావు గారు ప్రెసిడెంట్ సెక్రటరీగా ఉన్న పీరియడ్లో నేను జిల్లా ట్రెజరర్గా ఉండి 10 సంవత్సరాలు చేశాను. జిల్లా ట్రెజరర్గా 10 సంవత్సరాలు చేశాను ఖమ్మం జిల్లాకు, ఉమ్మడి ఖమ్మం జిల్లాకు. ఆ తర్వాత రంగరాజు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత, రంగరాజు గారు దిగిపోయే ముందు సెక్రటరీగా ఉన్న నేను మళ్ళీ ప్రెసిడెంట్గా అయ్యాను. ప్రెసిడెంట్ స్థాయి నుండి ఒక సంవత్సరం పీరియడ్లో అయిన తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలు పీరియడ్ పూర్తి చేసిన తర్వాత, అప్పుడు 2 సంవత్సరాల పీరియడే ఉండేది, తర్వాత 3 సంవత్సరాలకు పెంచడం జరిగింది. 3 సంవత్సరాల పీరియడ్లో నన్ను 1 సంవత్సరంన్నర కాగానే కుట్రలు చేసి నన్ను బలవంతంగా రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్ చేయటం, రాత్రికి రాత్రే బూతులు మాట్లాడటం, రాత్రే బెదిరించటం, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ జరిగినా కూడా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి, నేనే చెప్పాను ఆ రోజు, అంతా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంటుంది, పోతే పోయిందిలే అనే ఉద్దేశంతో మేము దాన్ని, నేను కోర్టుకు కూడా పోయి హైకోర్టుకు పోతే కూడా దాన్ని తిరిగాము. తిరిగిన తర్వాత కూడా అది పొలిటికల్ వాళ్ళతో ఎందుకు ఇదంతా మినిస్టర్లతో అని చెప్పేసి కొంతమంది అనటం, ఇదంతా చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఆ రోజు కొంత వెనకడుగు వేయటం జరిగింది. ఆ రోజు ఉద్యోగస్తులు కూడా మనకు సపోర్టుగా ఉన్నా కూడా వాళ్ళ సపోర్ట్ని, మనకు ఎవరైతే సపోర్ట్ వస్తున్నారో వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితులు చేస్తున్నారు. అందుకనే నేనే దాన్ని ప్రస్తుతానికి ఆఫ్ చేద్దాం, మనకి ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు మనం ముందు పోదాం అని చెప్పేసి ఉండటం జరిగింది. నిజంగా తెలంగాణ ఎన్జిఓస్ అంటే ఒక పటిష్టమైన ఒక ఆర్గనైజేషన్. దాన్ని తీసుకొచ్చేసి ఒక ఉద్యోగాలకు ఉపయోగపడే విధంగా చేయాలి తప్పితే ఒక బ్రోతల్ హౌస్కో లేకపోతే ఒక ల్యాండ్ మ్యాప్కో ఒక తిరుగుబోతోళ్ళకో తాగుబోతోళ్ళకో అంటబెట్టి దాన్ని సంఘాన్ని నాశనం చేస్తూ ఉంటే చూడలేక మేమందరం మేముగా కూడా మేము అనుకోలే. ఉద్యోగస్తులందరూ మీరు ఇంతకాలం దాన్ని సంఘాన్ని పటిష్టం చేసి దాన్ని కాపాడుకుంటూ వచ్చి ఇవాళ మీరు వదిలేస్తే మీ తర్వాత వచ్చేవాళ్ళు కూడా అంతే ఇబ్బంది అవుతుంది, అందుకనే మీరు దాన్ని పటిష్టం చేయమని చెప్పేసి మాకు కూడా ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ ఒత్తిడిలో భాగంగా వాళ్ళతో పాటు మేము కూడా మళ్ళీ స్ట్రాంగ్ అయిపోయి మళ్ళీ పునర్వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మేము ముందుకు వచ్చాం. దీన్ని మీరందరూ కూడా సహకరించండి. ఉద్యోగస్తులకు కూడా
ఇంకా మీకు ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండటానికి మేము అండగా తోడుగా నీడగా ఉంటామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.